That lady is crying. ఆ స్త్రీ ఏడుస్తుంది. God is touching her heart. దేవుడు ఆమె హృదయాన్ని తాకుతున్నాడు. God is in Bethel Tower International Church. దేవుడు బేతేల్ టవర్ ఇంటర్నేషనల్ సంఘంలో ఉన్నాడు. Because of the black magic, Holy Spirit is saying that some accident happened. ఈ గోతబడి వల్ల ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడైందమ్మా యాక్సిడెంట్? ఎప్పుడైందమ్మా? మా హస్బెండ్ కి కార్ యాక్సిడెంట్ అయిందండి. I see one name written in the spirit realm. నేను ఆత్మలోకంలో ఒక పేరు రాయబడి ఉండడం చూస్తున్నాను. LAKSHMI. లక్ష్మి. Lakshmi. And the Holy Spirit says there is somebody by name Lakshmi. లక్ష్మి అని పేరు కలిగిన ఒక వ్యక్తి మీకు తెలుసు. Yes, who is Lakshmi? లక్ష్మి ఎవరు? మా అత్తయ్య. మీ అత్తయ్య అంటే మీ యొక్క హస్బెండ్ వాళ్ళ మదర్. మీ హస్బెండ్ వాళ్ళ మదర్ పేరు ఏంటమ్మా? లక్ష్మి. మీ హస్బెండ్ వాళ్ళ మదర్ పేరు లక్ష్మి. కరెక్ట్ అది, కరెక్టే. Holy Spirit is showing me a name. Yes, your name is like yes, LALITHA. Lalita. లలిత అని ఒక పేరుని చూస్తున్నాను. Yes, Holy Spirit showing me a name in the spirit realm, Lalita. పరిశుద్ధాత్మ దేవుడు నాకు లలిత అనే పేరుని చూపిస్తున్నాడు. Yes, Holy Spirit is saying that special deliverance will be coming to your house, Lalita. లలిత అనే కుటుంబం మీదకి ప్రత్యేకమైన విడుదల వస్తుంది. Yes, you are listening to my voice. నా స్వరాన్ని వింటున్నావు. Yes, Holy Spirit is saying that special deliverance will be coming to your house. నీ ఇంటికి విడుదల వస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. If there is anyone by Lalita here or in live, just say I am. ఎవరైనా ఇక్కడ గాని లైవ్ లో గాని ఎవరైనా లలిత అని ఉన్నట్లయితే నేను ఉన్నాను అని చెప్పండి. Yes, wave your hand. Yes, clap your hands. గట్టిగా చప్పట్లు కొట్టండి. Clap your hands and say thank you Jesus. చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Lady, as I'm seeing you in the spirit realm, Holy Spirit showing me a couple of things about you. మిమ్మల్ని ఆత్మలోకంలో చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ గురించి నాకు కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు. As I see you, something is about to happen in your life. నేను మీరు చూస్తుండగా మీ జీవితంలో ఏదో జరగబోతోంది. Yes, suddenly, yes, I'm seeing a hospital. నేను హాస్పిటల్ లో చూస్తున్నాను. I don't know, one person is going into hospital. ఒక వ్యక్తి హాస్పిటల్ కి వెళ్తున్నాడు. And the Holy Spirit shows me it's like his doctor is suggesting go for some testings. టెస్టింగ్ చేయించుకోమని డాక్టర్లు సజెషన్ ఇస్తున్నారు. And the person is going for some testings. ఆ వ్యక్తి టెస్టింగ్ లో చేయించుకుంటున్నాడు. And after the testing and the Holy Spirit shows some diagnostic reports. ఆ టెస్టింగ్ తర్వాత పరిశుద్ధాత్ముడు నాకు కొన్ని డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ చూపిస్తున్నాడు. And I see the angel standing in the sky and showing me this report. ఒక దూత ఆకాశంలో నిలబడి నాకు ఈ రిపోర్ట్లు చూపిస్తుంది. Who is having this report? అమ్మాయి రిపోర్ట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మా బాబు దగ్గర ఉందండి. మీ బాబు దగ్గర ఎవరు రిపోర్ట్స్ అండి ఇవన్నీ? మా బాబువేనండి. మీ బాబు రిపోర్ట్స్. మీ బాబు రిపోర్ట్స్ ఎప్పుడు వెళ్ళాడమ్మా హాస్పిటల్కి? 1 వీక్ అవుతుంది. 1 వీక్ క్రితం ఏదో టెస్టింగ్ కోసం వెళ్ళాడా? అవును, టెస్టింగ్ కోసం వెళ్ళాడు. అవును. సో టెస్టింగ్ కోసం వెళ్తే ఆ యొక్క రిపోర్ట్స్ ఉన్నాయి, మీ బాబు దగ్గర ఉన్నాయి. అవును. ఓకే, నౌ వెన్ ఐ సీ దోస్ రిపోర్ట్స్, హోలీ స్పిరిట్ ఇస్ సేయింగ్ దట్ yes, rekesu shabazi, the Holy Spirit will be touching your son. He will be touching your son. పరిశుద్ధాత్ముడు మీ కుమారుని తాకబోతున్నాడు. And yes, I see the same angel is going to your son, and the angel will be touching your son. ఒక దూత మీ కుమారుని దగ్గరికి వెళ్ళి మీ కుమారుని తాకబోతోంది. Right now that sickness will be coming out of your son in the name of Jesus. ఇప్పుడు అనారోగ్యం మీ కుమారుని నుంచి బయటకు వస్తుంది. Say loudly, I receive. I receive. Every infection, every virus is coming out of your son in the name of Jesus. ప్రతి ఇన్ఫెక్షన్, ప్రతి వైరస్ మీ కుమారుని నుంచి బయటకు వస్తుంది. Yes, see, this lady is crying. ఈ స్త్రీ ఏడుస్తోంది. You see, as I'm prophesying, this lady is crying. ఇప్పుడు ప్రవచిస్తుండగా ఈ స్త్రీ ఏడుస్తుంది. Lady, why you are crying? అమ్మా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బాబుకి పెయిన్ తగ్గిపోయిందండి. అది విజ్డమ్ టీత్ స్కాన్ చేశారు. ఇప్పుడు ప్రేయర్ చేయించాము. చేయించిన తర్వాత తన కంప్లీట్ గా హీల్ అయిపోయింది. హీల్ అయిపోయింది. ఓకే. ఓహో, సో
Yes, and then suddenly I see one name written in the spirit నేను realm. ఆత్మలోకంలో ఒక పేరు రాయబడి ఉండడం చూస్తున్నాను. LAKSHMI. Lakshmi. And the Holy Spirit says there is somebody by name Lakshmi. లక్ష్మి అని పేరు కలిగిన ఒక వ్యక్తి మీకు తెలుసు. Yes, who is Lakshmi? లక్ష్మి ఎవరు? మా అత్తయ్య. మీ అత్తయ్య అంటే మీ యొక్క హస్బెండ్ వాళ్ళ మదర్. మీ హస్బెండ్ వాళ్ళ మదర్ పేరు ఏంటమ్మా? లక్ష్మి. మీ హస్బెండ్ వాళ్ళ మదర్ పేరు లక్ష్మి. కరెక్ట్, అది కరెక్టే. Clap your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Holy Spirit showing me that there are some I see it's like a wait, I'm seeing a property. నేను ఒక ఆస్తిని చూస్తున్నాను. Holy Spirit showing me a property and a big Satan is sitting on that property. ఆస్తి మీద ఒక పెద్ద సాతాను కూర్చుని ఉన్నాడు. And when those people that are staying in that building, ఆ బిల్డింగ్ లో ఉన్నవారు ఆ ప్రజలు, like I see a person having a suddenly something like a heart problem. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా గుండె సమస్య రావడం చూస్తున్నాను. Yes, see, someone had something like a heart pain, a heart problem in the past. గతంలో ఎవరికో గుండె నొప్పి, గుండె సమస్యలు వచ్చాయి. Yes, ఎవరికి వచ్చిందమ్మా? మా ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కి వచ్చిందండి. సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది తనకు. Yes, మీ యొక్క సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఓపెన్ సర్జరీ చేశారు. అవును. ఓకే, దెన్ నెక్స్ట్ ఐ యామ్ సీయింగ్ ఇట్స్ లైక్ వెయిట్ శబరణ తుర్కుసి. Yes, Srinivas Rao. Yes, I'm hearing a voice in the spirit fellow. Srinivas Rao అని ఒక పేరు నేను వింటున్నాను. Yes, when I hear this voice, the Holy Spirit is saying that this is something like a issue with some kind of a land issue. I'm seeing some land and property issue. నేను ఒక ఆస్తి విషయంలో ఈ ఇష్యూ చూస్తున్నాను. In the past, I see Holy Spirit showing me that somebody wanted to buy some land, some piece of land. గతంలో ఎవరో కొంత భూమిని కొనాలి అనుకున్నారు. And I see it's like there was some kind of a problem with the land. Some issue was there. ఆ భూమి గురించి ఒక ఇష్యూ జరిగింది. And I see a person named with Srinivas Rao. అనే ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను. Yes, the person is from that side. ఆ వ్యక్తి అటువైపు నుండి ఉంటాడు. Yes, గతంలో ఏమైనా ఇష్యూ అయిందమ్మా? ఇలాంటి ఇష్యూ ఏమైనా అయిందా? మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తారండి. మీ హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తాడు. Yes, శ్రీనివాసరావు ఎవరు? శ్రీనివాసరావు మీ హస్బెండ్ తో వర్క్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారు? Yes, మీ హస్బెండ్ తో వర్క్ చేసే వ్యక్తి ఉన్నారు. అతని పేరు శ్రీనివాసరావు అని yes పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. And then I see your husband was trying to like work on some land. He was trying to do some business on the land. మీ భర్త ఒక ల్యాండ్ మీద బిజినెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. And somebody was putting a case on that land. కానీ ఆ ల్యాండ్ మీద ఎవరో కేస్ ఫైల్ చేయడం చూస్తున్నాను. And I see your husband, the Holy Spirit showing me that your husband went to the court. మీ భర్త కోర్టుకి వెళ్ళాడు. And I see like he was talking to a lawyer. ఒక న్యాయవాదితో మాట్లాడుతున్నాడు. And the lawyer was saying that yes, we will fight and we will get a justice for you. మనం పోరాడి న్యాయం తీసుకొద్దామని ఆ న్యాయవాది అంటున్నాడు. Yes, when did your husband went and met the lawyer? మీ భర్త ఎప్పుడు వెళ్ళి ఒక లాయర్ని కలిశాడు? ఏమైందమ్మా? ఇష్యూ ఎక్కడ ఉందమ్మా? అది తను ల్యాండ్ లో పార్ట్నర్ గా తీసుకున్నారు. ఒక వెంచర్ చేశారనమాట. ఓకే, వాటిలో క్రోర్స్ పెట్టారు. అది అట్లా ఆగిపోయి డ్రాప్ అయిపోయింది. ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి మాకు.
ఇలాంటి ఇష్యూస్ మీకు ఉన్నాయి, ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. అవును. And then because when I come there, the Holy Spirit is saying that in that house, actually there is no peace in that house. ఆ ఇంట్లో సమాధానము లేదు. It's like the serpent is standing outside the house. ఆ సర్పం ఆ ఇంటి బయట నిలబడింది. And it is saying that I will see that this family will not be having a ఈ peace. కుటుంబానికి ఎలాంటి శాంతి లేకుండా నేను చేస్తానని ఆ సర్పము చెప్తోంది. And Holy Spirit is saying that constantly some misunderstandings and fights are taking place in that house. తరచుగా కుటుంబంలో అపార్థాలు మరియు గొడవలు చోటు చేసుకుంటున్నాయి. And I see a demon of anger coming upon a male person. కోప దురాత్మ ఒక మగ వ్యక్తి మీదకి రావడం నేను చూస్తున్నాను. And I see that person is shouting in that house. ఆ వ్యక్తి ఆ ఇంట్లో అరుస్తూ ఉంటాడు. He is shouting and screaming. ఆ వ్యక్తి అరుస్తూ ఉంటాడు. He says, "Get out of this house. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటున్నాడు. Who are you to question me? నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరివి? What powers you have? నీకే అధికారం ఉంది? If you stay in the house, stay silently. ఇంట్లో ఉండాలనుకుంటే నోరు మూసుకొని ఉండు. Or else get out of the house. ఏంటి ఇంట్లో నుంచి వెళ్ళిపో. I do whatever I wanted to do." నేను చేయాలనుకుంది నేను చేస్తాను. Who are you to question me? నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరివి? Yes, I am hearing such kind of dialogues coming from that house. ఒక వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతుండడం నేను చూస్తున్నాను. Lady, who is that person that is speaking those words? అమ్మ అలాగా మాట్లాడే వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో ఆ విధంగా ఎవరైనా మాట్లాడతారా? మా హస్బెండ్. మీ హస్బెండే మాట్లాడుతున్నాడు. అవునమ్మా, మీ హస్బెండ్ గురించి చూస్తున్నాను. ఎస్, ఐఎమ్ సీయింగ్ దేర్ ఇస్ సమ్మన్ వేరింగ్ ఏ సంథింగ్ లైక్ ఎ బ్రేస్లెట్. ఎవరో చేతికి బ్రాస్లెట్ లాగా వేసుకున్నారు. ఎనీవన్ ఈస్ వేరింగ్ ఏ బ్రేస్లెట్? ఎవరైనా బ్రేస్లెట్ లాగా ఏమైనా వేసుకుంటున్నారు? అండ్ ఐ ఆల్సో సీ రింగ్, సెకండ్ ఫింగర్ అండ్ థర్డ్ ఫింగర్. రెండో వేలికి మూడో వేలికి నేను ఉంగరం చూస్తున్నాను. Yes, as I come to your house, Holy Spirit is saying that there are some serpent spirits are arising from your house. మీ ఇంట్లో నుండి కొన్ని సర్ప దురాత్మలు లెగడం నేను చూస్తున్నాను. There is no peace in that house. ఇంట్లో సమాధానము అనేది లేదు. And you feel like you are always insulted. మీరు ఎప్పుడు అవమానించబడినట్టుగా ఫీల్ అవుతారు. You are always you're feeling that you are not given any importance. మీకు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వబడలేదు అని అనిపిస్తుంది. You feel like yes, your husband is not consulting you regarding any matter. ఈ విషయం గురించి మీ భర్త మీతో ఇలా ఏం మాట్లాడట్లేదని మీరు అనుకుంటున్నారు. Yes, how do you feel? What do you feel, sis, lady? కరెక్టే అండి. నేను మీకేమనిపిస్తుందమ్మా? అంటే నేను అట్లాగే ఫీల్ అవుతా. అలాగా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, ఏ విషయంలో సంప్రదించడం లేదు, అన్ని విషయాలు తన నిర్ణయం తీసుకుంటున్నాడు. సో దానివల్ల నాకు ఎలాంటి ఇంట్లో స్థానం లేదు, జస్ట్ అప్పుడప్పుడు ఇంట్లో ఏదో పని మనిషిలాగా ఉన్నట్టుగాను. సో అలాంటి కొన్ని ఆలోచనలు మీకు వస్తున్నాయి. ఆయన మాట్లాడే మాటల వల్ల హర్ట్ అవ్వడం, అలా హర్ట్ అవుతుంటాను. అంటే ఇక కొంచెము అట్లా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతా నేను. ఓకే, yes. So the Holy Spirit is telling me to pray for your deliverance. పరిశుద్ధాత్ముడు మీ విడుదల కోసం ప్రార్థించమని చెప్తున్నాడు. And suddenly I see it is like a 10 crores. I'm seeing Holy Spirit showing me 10 crores of rupees of money. నేను 10 కోట్ల రూపాయలు చూస్తున్నాను. And the Holy Spirit is saying that it's like as I see, Holy Spirit is telling me that did your husband take anywhere money, loan? మీ భర్త ఎక్కడైనా లోన్ తీసుకున్నాడా? తీసుకుంటుంటాడులే, తీసుకుంటా ఉంటాడు. బట్ ఐ సీ షార్ట్లీ ఇట్ ఇస్ లైక్ ఏ హోలీ స్పిరిట్ టెల్లింగ్ మీ దట్ 10 crores of rupees of some business breakthrough that is about to come. 10 కోట్ల రూపాయల వ్యాపార అభివృద్ధి రాబోతోంది. Yes, 10 crores of rupees of business breakthrough. 10 కోట్ల వ్యాపార అభివృద్ధి. I see Holy Spirit saying that some big blessing is going to come from that side. పెద్ద ఆశీర్వాదం అటువైపు నుండి రాబోతోంది. But I see it's on the left side. Holy Spirit showing me that there is a demon that is sitting on the left side. ఎడమ వైపు ఒక దురాత్మ కూర్చొని ఉండడం చూస్తున్నాను. And this demon is causing a pain, like suddenly the pain comes and it just goes. అకస్మాత్తుగా నొప్పి వస్తుంది, వెళ్ళిపోతుంది. And also kidney, near the kidney side there is a mild
pain also that comes and goes. కిడ్నీ వైపు కూడా అప్పుడప్పుడు సడన్ గా నొప్పి వచ్చి వెళ్ళిపోతుంది. Yes, who is getting that pain? మా హస్బెండ్ కండి. మీ హస్బెండ్ కి. Yes, మీ హస్బెండ్ కి అప్పుడప్పుడు కిడ్నీ దగ్గర pain సంథింగ్ ఏదో పెయిన్ వస్తుందంట ఉంటాడు. అవును. లోపల నుంచి ఏదో ఇట్లా పొడుస్తున్నట్టు లేదా ఇట్లా కొడుతున్నట్టు ఇలా పెయిన్ వస్తుందని మీ హస్బెండ్ అంటాడు. అవును. అవునమ్మా? Yes. Did he ever go for checkup? ఎప్పుడైనా చెకప్ కి వెళ్ళాడా? వెళ్ళారు, చెకప్ కి వెళ్ళారు. స్టోన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. మెడిసిన్స్ అప్పుడప్పుడు వేసుకుంటారు. స్టోన్స్ ఉన్నాయి. అండ్ yes, I see a black magic attack upon your నీ husband. భర్త మీద ఒక చేతబడి దాడిని చూస్తున్నాను. It was like some years ago. Holy Spirit told me 2015. 2015వ సంవత్సరము. And yes, your husband had some kind of a yes disagreement in the business with somebody. వ్యాపార విషయంలో ఎవరితోనో మీ భర్తకి డిసగ్రిమెంట్ అయింది. And there was some quarrels also. కొన్ని గొడవలు కూడా జరిగాయి. And the other side, the person was challenging your husband. I will see your end. నీ అంత నేను చూస్తానని మీ భర్తతో అటువైపులో వాళ్ళు చెప్పారు. And I see from that side, Holy Spirit is saying that a black magic attack is coming towards your ఆ husband. వ్యక్తి వైపు నుండి మీ భర్తకి ఒక చేతబడి బాణం రాబోతోంది. In 2015, your husband did your husband quarrel with anybody in the past? గతంలో మీ భర్త ఎవరితోనూ గొడవ పడ్డాడా? పార్ట్నర్స్ తో మాత్రం బాగానే గొడవైందని తెలుసు. గొడవైంది. And some partners were trying to cheat your husband also. కొంతమంది పార్ట్నర్లు మీ భర్తని మోసం చేసే ప్రయత్నం చేశారు. It's like he received amount and he was telling that I received this much of amount only. డబ్బు మొత్తం పొందుకొని నాకు ఇంతే వచ్చిందని చెప్తున్నారు. And he was lying and he was trying to cheat your husband. అబద్ధాలు చెప్పి మీ భర్తని మోసం చేసే ప్రయత్నం చేశారు. And your husband was very angry. దాన్ని బట్టి మీ భర్త చాలా కోపగించుకున్నారు. And he was shouting on him. ఆయన వారి మీద అరుస్తున్నారు. And then I see they are separated from each other. వారు ఇంకా విడిపోయారు. విడిపోయారమ్మా? అవును, జరిగిందండి. జరిగింది. ఎప్పుడే గతంలో జరిగిందమ్మా? మీ పార్ట్నర్స్ తో గొడవ అయిపోయి మోసం చేస్తే మీ హస్బెండ్ అరిచినప్పుడు ఆ పార్ట్నర్ విడిచేసి వెళ్ళిపోయాడు. సో వాళ్ళు సెపరేట్ అయిపోయారు. జరిగిందమ్మా? అవును. And the Holy Spirit is saying that from there a black magic attack is coming towards your husband. అక్కడి నుండి మీ భర్త వైపు ఒక చేతబడి దురాత్మ రావడం చూస్తున్నాను. And after that Holy Spirit shows me that there is a accident. I'm seeing an accident. నేను ఒక యాక్సిడెంట్ చూస్తున్నాను. And after this one, because of the black magic, Holy Spirit is saying that some accident happened. ఈ గొడవ తర్వాత చేతబడి వల్ల ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడైందమ్మా యాక్సిడెంట్? ఎప్పుడైందమ్మా? మా హస్బెండ్ కి కార్ యాక్సిడెంట్ అయిందండి. చాలా పెద్దగా అయింది కానీ మా హస్బెండ్ కి అయితే దేవుడు ఏం కానివ్వలేదు, కాపాడిండు దేవుడు. Yes, దేవుడు కాపాడి. Actually your husband was supposed to die. భర్త చనిపోవాల్సి ఉంది. But I see God sending one angel and delivering your husband. కానీ దేవుడు ఒక దూతని పంపించి మీ భర్తని విడిపించడం చూస్తున్నాను. You are praying, but I don't see your husband praying. మీరు ప్రార్థిస్తున్నారు కానీ మీ భర్త ప్రార్థించడు. అవునమ్మా? అవును. And Holy Spirit says he heard your prayer and sent the angel to protect your husband. ఆయన మీ ప్రార్థన విని మీ భర్తని కాపాడడానికి ఒక దూతని పంపించాడు. Or else your husband should be dead by this time. లేదంటే మీ భర్త ఈ పాటకల్లో చనిపోయేవాడు. Yes, there are so many things I'm seeing regarding you, lady. అమ్మ, మీ గురించి నేను అనేక విషయాలు చూస్తున్నాను. But I will stop here. I will pray for your deliverance. నేను మీ విడుదల కోసం ప్రార్థిస్తాను. That serpent spirit should come out of your body right మీ now. శరీరం నుంచి ఒక సర్ప దురాత్మ బయటికి రావాలి. There is so much of disappointment in your heart. మీ హృదయంలో చాలా నిరుత్సాహం అనేది ఉన్నది. I see you closing the doors. మీరు తలుపులు మూసుకుంటున్నారు. And in the bedroom, like you are sitting and you are crying before God. బెడ్రూమ్ లో కూర్చొని మీరు దేవుని ముందు ఏడవడం నేను చూస్తున్నాను. And Holy Spirit saying, Lord, visit my husband. దేవా, నా భర్తని దర్శించు అని మీరు ప్రార్థిస్తున్నారు. He has changed his heart. ఆయన హృదయాన్ని మార్చండి. Let him also believe in you. ఆయన కూడా నీలో నమ్మాలి. Lord, visit my husband. దేవా, అతన్ని దర్శించండి. You are crying in the presence of God. మీరు దేవుని సన్నిధిలో ఈ విధంగా మొరపెడుతున్నారు. అవునమ్మా? Yes. Yes, you are crying. You are shed so many tears in the presence of the living మీరు God. దేవుని సన్నిధిలో అనేక కన్నీళ్లు కార్చారు. And the Holy Spirit is saying that answer is going to come to you. జవాబు మీకు రాబోతోంది. Yes, this black magic spirits and serpent spirit should come out of your life. ఆ చేతబడి దురాత్మలు మీ చేతుల నుంచి బయటికి రావాలి. Yes. Now close your eyes. I'm going to pray for you. Everyone just stand up wherever you are. మీరు ఎక్కడున్నా అందరూ ఒక నిమిషం పాటు లేచి నిలబడండి. Yes, see the lady is crying. Yes, see when the Holy Spirit is
speaking to that lady. Yes, that lady is crying. పరిశుద్ధాత్ముడు ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ ఏడుస్తోంది. See, the Holy Spirit is touching her. పరిశుద్ధాత్ముడు ఆమెను తాకుతున్నాడు. There is so much of sorrow in her heart. ఆమె హృదయంలో చాలా కలవరము అనేది ఉన్నది. And she has gone through so much of insult in the house. ఆమె ఇంట్లో చాలా అవమానంగా ఉంటా వెళ్ళింది. And she was praying to God, God, deliver me from this insult. దేవా ఈ అవమానం నుండి నన్ను విడిపించు అని ఆమె ప్రార్థిస్తుంది. And sometimes you feel like, should I leave the house because of that excessive insults that you face? మీరు ఎదుర్కొన్న అవమానం వల్ల మీకు ఒక్కొక్కసారి ఇంటిని విడిచిపెట్టాలనిపిస్తుంది. ఏమనిపిస్తుందమ్మా? అవును. Yes, see, that lady is crying. ఆ స్త్రీ ఏడుస్తుంది. God is touching her heart. దేవుడు ఆమె హృదయాన్ని తాకుతున్నాడు. God is in Bethel Tower International Church. దేవుడు బెతెల్ టవర్ ఇంటర్నేషనల్ సంఘంలో ఉన్నాడు. Before you came to this place, మీరు ఈ స్థలానికి రాకముందు you are praying, Lord, I'm going to Bethel Tower International Church. ఇలా నేను బెతెల్ టవర్ ఇంటర్నేషనల్ సంఘానికి వెళ్తున్నాను. I'm going to Prophet G.M. నేను Moses. ప్రవక్త జియా మోసెస్ దగ్గరికి వెళ్తున్నాను. Lord, speak to me, speak to me. దేవా నాతో మాట్లాడండి. Yes, did you pray like that lady? ఆ విధంగా ప్రార్థించాలా? ఏమని ప్రార్థించారమ్మా? అలాగే ప్రార్థించాను. మీరు అలాగే ప్రార్థించారు. దేవుడు సమాధానం చెప్పాలి బ్రదర్ ద్వారా నాకు అని. ఎస్, బ్రదర్ ద్వారా జాబ్ రావాలి, ప్రాఫెసీ రావాలి, దేవుని స్థానం మీరు ప్రార్థన చేసుకొని వచ్చారు. అవును. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్. దేవుడు మీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. దేర్ ఇస్ ఏ కోబ్రా స్పిరిట్ that is trying to control you. మిమ్మల్ని ఒక సర్పదురాత్మ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. And tonight some evil spirits will be coming out of your body. ఈ రోజు కొన్ని దురాత్మలు మీ శరీరం నుంచి బయటికి రాబోతున్నాయి. Yes, close your eyes. మీ కళ్ళు మూసుకోండి. Yes, some demons will be coming out of her body right కొన్ని now. దురాత్మలు మీ శరీరం నుండి బయటికి రాబోతున్నాయి. In the name of the Lord Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు నామములో That evil spirit is leaving you ఆ tonight. దురాత్మ ఈ రోజు నిన్ను విడిచిపెడుతుంది. అమ్మ సిద్ధంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఒంట్లో ఉన్న కొన్ని దురాత్మలు బయటికి లాగబోతున్నాడు. Yes, everyone stretch your hand towards this lady. ప్రతి ఒక్కరు మీ చేతులను ఆ స్త్రీ వైపు చాపండి. Every demonic spirit that is in her body. ఆమె శరీరంలో ఉన్న ప్రతి దురాత్మ, Every demon of cobra. కోబ్రా దురాత్మ, Every demon of witchcraft. చాకబడి దురాత్మలు, Every demon of family demon. కుటుంబ దురాత్మలు, Oh, you are listening to my నా voice. స్వరాన్ని వింటున్నావు. Who are you? Who are you? ఎవరు నువ్వు? Who are you? ఎవరు నువ్వు? Who are you? ఎవరు నువ్వు? Every demon I bind you right ప్రతి now. దురాత్మని నేను బంధిస్తున్నాను ఇప్పుడే. Yes, open your mouth. అందరూ మీరు అమ్మ నేను తెరువు. Yes, the demons will be coming out of your mouth right now. దురాత్మలని నీ నోటి ద్వారా బయటకు వస్తాయి. Release unbearable fire into the stomach. కడుపులోకి నేను భరించలేని అగ్నిని విడుదల చేస్తున్నాను. Unbearable fire. భరించలేని అగ్నిని విడుదల చేస్తున్నాను. Every demon in the stomach is coming out. కడుపులో కూర్చున్న ప్రతి దురాత్మ బయటకు వస్తుంది. Yes, it is coming. అది బయటకు వస్తుంది ఇప్పుడే. Who are you? ఎవరు నువ్వు? Speak. Every demonic spirit, speak in the name of Jesus. మాట్లాడు యేసుక్రీస్తు నామములో. Yes, the fire is moving in the stomach. కడుపులో అగ్ని తిరుగుతుంది. Yes, the demons are catching fire. దురాత్మనికి అగ్ని తగులుతుంది. They are shouting. ఒక అరుస్తూ ఉన్నాయి. Demons are shouting. దురాత్మ అరుస్తూ ఉన్నాయి. Fire of God is coming upon every demonic spirit. దేవుని అగ్ని ప్రతి దురాత్మ మీదకు వస్తుంది. Yes, కడుపులో మొత్తం కూడా అగ్ని తిప్పేస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని కడుపులో మొత్తం తిప్పేస్తుంది. ఒంట్లో ఎక్కడ ఉన్న ఏ దురాత్మ ఉన్నా కానీ yes, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అగ్ని, fire. Yes, the fire is pulling the demons. అగ్ని ఆ దురాత్మను బయటకు లాగుతుంది. Yes, you cobra demon. కోబ్రా దురాత్మ, You serpent spirit. సర్ప దురాత్మలు, In the name of Jesus. యేసుక్రీస్తు నామములో Leave this lady. ఇప్పుడే స్త్రీని విడిచిపెట్టు. Yes, ఆ నోట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నావు. యేసు నామములో ఆ ఒంట్లో తిష్ట వేసిన దురాత్మ. Yes, నేను అగ్ని గొలుసులతో బడికి లాగుతున్నాను. నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. కడుపులో మొత్తం తిప్పేస్తుంది. కడుపులో మొత్తం తిప్పేస్తుంది. బయటకు వచ్చేస్తున్నా. ఎస్, బయటికి రా. ఎస్, మొత్తం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నావు. అవుట్. Come out.
ఎస్ బయటికి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఇట్ ఈస్ కమింగ్ అవుట్. బయటకు వచ్చేస్తుంది. ద డీమన్ ఈస్ కమింగ్ అవుట్ దురాత్మలు బయటకు వస్తున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో. yes come out. leave this lady. ఈ స్త్రీని విడిచిపెట్టు. leave her husband. ఆమె భర్తను విడిచిపెట్టు. leave her entire family. కుటుంబం మొత్తాన్ని విడిచిపెట్టు. in the name of Jesus. యేసుక్రీస్తు నామములో. yes అమ్మ మీ కడుపులో ఏదో తిరుగుతా ఉంది నాకు కనిపిస్తుంది. దురాత్మలు కడుపు అంతా మొత్తం తిరుగుతా ఉన్నాయి, కడుపులో మొత్తం తిరుగుతా ఉన్నాయి. ఎస్ ఆ దురాత్మలకు అగ్ని తగిలింది. ఎస్ ఛాతిలో నుంచి గొంతు దాకా వచ్చాయి, గొంతు దాకా వచ్చి నోటి ద్వారా నుంచి బయటకు వచ్చేస్తున్నాయి, నోట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఈ లేడీని విడిచి బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటికి రా. out. yes they are living depression demon. yes depression demon is living. డిప్రెషన్ దురాత్మ బయటకు వస్తుంది. sorrow demon is living. దుఃఖం దురాత్మ బయటకు వస్తుంది. rejection demon is living. తిరస్కరణ దురాత్మ బయటకు వస్తుంది. it is leaving you in the name of Jesus. నిన్ను విడిచిపెడుతుంది యేసుక్రీస్తు నామములో. yes mighty anointing is coming upon you. బలమైన అభిషేకం నీ మీదకు వస్తుంది. lady receive the mighty power of the Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్మ బలమైన శక్తి నీ మీదకు వస్తుంది. as it is coming upon you your sorrow will be turning into joy. ఆయన నీ మీదకు వస్తుండగా నీ దుఃఖము సంతోషంగా మారబోతుంది. Holy Spirit is saying that I will visit your husband. భర్త దర్శనస్థానాన్ని దేవుడు చెప్తున్నాడు. Holy Spirit is saying I will enter into your family. కుటుంబంలోకి వెళతాను అనేది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. receive the mighty power of the Holy Spirit. పరిశుద్ధాత్మ బలమైన శక్తిని పొందుకోండి. receive in the name of Jesus. పొందుకోండి యేసుక్రీస్తు నామములో. in Jesus mighty name. యేసుక్రీస్తు నామములో. clap your hands, clap your hands, clap your hands, clap your hands and say thank you Jesus. చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. shout and say hallelujah. say hallelujah. Hallelujah. say hallelujah. Hallelujah. yes lady, the Holy Spirit is saying that he is going to visit your family ఆయన నీ కుటుంబాన్ని దర్శిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడమ్మా. and you will have a testimony to share. నువ్వు చెప్పడానికి సాక్ష్యం ఉంటుంది. and that black magic is leaving your family. ఆ చాతబడి నిన్ను కుటుంబాన్ని విడిచిపెడుతుంది. you will come back with testimony. మీరు సాక్షులు తిరిగి వస్తారు. yes god bless you, god bless you, god దేవుడు bless you. దీవించునుగాక.